వాక్య భాగముగా హోషేయ గ్రంథము  ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 1వ వాక్యములో నుండి మన కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఉజ్జియా, యోతాను, ఆహాజు, హిజ్కియా, దినములలోను బెయరీ కుమారుడైన హోషేయకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారముతో పుట్టిన పిల్లలను తీసుకొనమని ఆయన హోషేయకు ఆజ్ఞాపించాను. కాబట్టి అతడు పోయి కనగా చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే హోషేయ అనేటువంటి ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. ఒక పరిశుద్ధత, దేవుని ప్రజలకు దేవుని మాటను చేరవేసేటువంటి ఒక ప్రవక్తగా పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి హోషేయతో దేవుడు అంటున్నాడు, ఒక వ్యభిచారము చేస్తున్నటువంటి ఒక స్త్రీని నీవు వివాహము చేసుకోవాలి, పెండ్లాడని వాక్యం చెబుతూ ఉంటుంది. వారి పిల్లలను తీసుకొనము ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఇక్కడ చూస్తున్నాం. ఇది ఎందుకు ఈ విధముగా భక్తునటువంటి ప్రవక్త అయినటువంటి హోషేయతో దేవుడు విషయం చెబుతున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఆ విధముగా వారి యొక్క జీవితాలు ఉంచబడ్డాయి కనుక నీవు ఏ విధముగా ఈ వ్యభిచారం చేసినటువంటి స్త్రీని నీవు ప్రేమిస్తున్నావో, చేర్చుకుంటున్నావో, అలాగూ నేను కూడా ఇశ్రాయేలులను నేను చేర్చుకుంటున్నాను లేక ప్రేమిస్తున్నాను అనే విషయాన్ని అక్కడ ఈ ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి ఒక విషయాన్ని చెప్పండి, ఒక విషయాన్ని మీరు చారవేయండి అనే విషయాన్ని ఇక్కడ మనకు బైబిల్ గ్రంథము ద్వారా బోధించబడుతుంది. కనుక హోషేయ ప్రవక్త భార్య పేరు గోమెరు. హోషేయ ప్రవక్త యొక్క భార్య పేరు గోమెరు. ఈమె జీవితం మరియు లక్షణాలు దేవునికి ఇశ్రాయేల్ ప్రజలకు మధ్య ఉన్న సంబంధానికి ఒక ప్రత్యేకముగా కనిపిస్తాయి. హోషేయ గ్రంథం ఆధారముగా ఆమె యొక్క లక్షణాల గురించి మనం కొన్ని తెలుసుకుందాం. ఇప్పుడు మొదటిగా మనం చూసినట్లయితే వ్యభిచారిణిగా ఇక్కడ పిలువబడటం మనం చూస్తున్నాం. ఎవరిమే? హోషేయ యొక్క భార్యగా ఉన్నటువంటి గోమెరు ఎలాంటి పరిస్థితిలో ఉంచబడింది అంటే వ్యభిచారిణిగా ఆమె పిలువబడటం మనం చూస్తున్నాం. ఇది మనకు హోషేయ గ్రంథము 1వ అధ్యాయము
2వ వచనంలో మనకి ఈ మాట కనిపిస్తుంటుంది. హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చాను. జనులు ఇశ్రాయేలును యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి ఉన్నారు గనుక నీవు పోయి చాలు. అంటే ఇక్కడ ఈ ఇశ్రాయేలు యొక్క ప్రజలను ఉద్దేశించి వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో వాటిని గుర్తు చేయటానికి ఇక్కడ ప్రవక్త అయినటువంటి హోషేయని ఏమంటున్నాడంటే, వ్యభిచారినిగా పిలువబడుతుంటే ఆమెను వివాహము చేసుకోండి. అంటే దేవుని ఆజ్ఞ ప్రకారము హోషేయ ఒక వ్యభిచారిని వివాహము చేసుకోవాల్సి వచ్చింది. ఆమె ప్రవక్తను వివాహం చేసుకోకముందే అపవిత్రమైన ప్రవక్తను కలిగినదని బైబిల్ మనకు బోధిస్తుంది. ప్రవక్తన వివాహము కాకమునుపు ఆమె యొక్క జీవితం ఎలాంటిది? అపవిత్రమైనది. ఈ అపవిత్రమైనటువంటి వ్యక్తిని దేవుడు ప్రేమిస్తున్నాడు. అంటే పాపములోను అపరాధములోను సచ్చిన మనలను బ్రతికించడానికి దేవుడు ప్రేమించాడు. దేవుడు ప్రేమించబట్టే ఒక పాపికి రక్షణ దొరికింది, దేవుని సన్నిధికి రావటం అనేది దొరికింది. లేకపోతే ఆ ప్రేమ లేకపోతే మనకు ఈ కృప దేవుని సన్నిధానంలో మనకు దొరికేటువంటిది కాదనమాట. కనుక ఇక్కడ మొదటగా మనం చూసినట్లయితే వ్యభిచారినిగా పిలువబడినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు దేవుని యొక్క బిడ్డతో ఆమె వివాహము చేసుకుని ఆమెతో జీవించే భాగ్యము దేవుడు ఆమెకు ఇచ్చాడు. అది ఒక గొప్ప భాగ్యమే. ఎందరికో లేని భాగ్యమును దేవుడు ఆ వ్యభిచారిని కలిగిన ఆ వ్యక్తికి దేవుడు ఇచ్చాడు. అట్లాగే పాపములోను అపరాధములో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఇశ్రాయేలుల యొక్క ప్రజలకు కూడా దేవుడు దేవునితో ఉండే ఆ శుభాగ్యమును లేక ఘనతను దేవుడు ఎవరికి ఇచ్చాడు అంటే, ఈ వ్యభిచారముతో ఉన్న స్త్రీకి దేవుడిచ్చినట్లుగా ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చాడు. ఈరోజు ఈ భాగ్యమే మనకు లేకపోతే మనం దేవుని పిల్లలుగా ఉండే అర్హత మనకు ఉండేటువంటిది కాదు. గనుక కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. ప్రభువా, ఈ శుభాగ్యమును యోగ్యత లేని నాకు, ఏ మంచి లేని నాకు ఈ భాగ్యము, నీ సన్నిధిలో ఉండే భాగ్యము, పాడి కొనియాడే భాగ్యము నీవు నాకు ఇచ్చావయ్యా అని దేవుణ్ణి స్తుతించవలసిన అవసరత మన మీద ఉంచబడి ఉంది. ఇక మనం రెండవదిగా మనం చూసినట్లయితే నమ్మక ద్రోహము, అంటే విశ్వాస ఘాతుకురాలుగా నమ్మక ద్రోహము. హోషేయ గ్రంథములో 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. అది నాకు అన్నపానములను గొర్రెబొచ్చును తైలమును ఏమనుకుంటుంది? నాకు గొర్రెబొచ్చును తైలమును అన్నపానములను ఇస్తున్నటువంటి వారిని ఏం చేయాలనుకుంటుందన్నమాట? వాళ్ళని వెంటాడాలి అనుకుంటుందట. అంటే ఈమె యొక్క విషయం ఏంటంటే, వివాహం తరువాత కూడా ఆమె తన భర్త పట్ల నమ్మకముగా ఉండలేదు. హోషేయను విడిచిపెట్టి తన పాత విచ్చలవిడి జీవితంలోనికి పరాయి పురుషుల దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళు అన్నపానములు ఇచ్చారంట, జనపనార మంచి వస్త్రాలు ఇచ్చారంట, చక్కని తైలములను. అంటే సుఖ జీవముతో, సుఖ భోగముతో, సుఖ సౌఖ్యముతో మంచి లగ్జరీ జీవితాన్ని ఆమె ఆశించేదిగా ఆమె యొక్క జీవితం ఉంది. దేవుడు ప్రేమిస్తున్నప్పటికీ అసహించబడుతున్నటువంటి వ్యక్తికి
ఒక పరిశుద్ధత కలిగినటువంటి ఒక ప్రవక్తతో వివాహము చేయబడినప్పటికీ కృతజ్ఞత లేనిటువంటి స్థితి, అక్కడ ఉండలేక, అక్కడ విమ్మడలేక, అక్కడ ఫలించలేక ఏమైపోయిందనమాట, మరలా తిరిగి పాత ఆ జీవితంలోనికి వెళ్ళిపోతున్నట్లు ఇక్కడ చెప్పబడుతుంది. బైబిల్ చెప్పేది ఏంటంటే, మనము ఎవరమైనప్పటికీ కూడా నీతిమంతుడు లేడు, వక్కుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేనివా. ఇలాంటి వ్యక్తికి దేవుని మహిమ పొందుకొని దేవుని బిడ్డగా ఉండి దేవుని కొరకు శ్రమపడే భాగ్యము దేవుడిచ్చాడు మనకి. ఇప్పుడు ఇచ్చిన తరువాత ఇది ఒక గొప్ప భాగ్యముగా ఎవరైతే ఎంచుకుంటారో వారు ఏం చేస్తారు అంటే, అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే, అల్పకాల పాప భోగములను అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. అంటే వారు కృతజ్ఞత కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే, ఈ అల్పకాలమైనటువంటి ఈ జీవితంలో వచ్చే సుఖము, సంతోషము, సుఖం ఏదైతే ఉందో దీనికంటే దేవుని ప్రజలతో మంచి శ్రమ అనుభవించడం మేలు కదా. ఎప్పుడైతే ఈ విశ్వాసత అనేది వస్తుందో అప్పుడు మనం ఏం చేస్తామంటే, క్రీస్తు కొరకు మన పాత జీవితంలో ఉన్న లాభాలు, మేలులు ఏవైతున్నాయో వాటిని క్రీస్తు కొరకు నష్టముగా, పెంటతో సమానంగా, అంటే అలా ఎంచుకుంటేనే దేవుని బిడ్డగా దేవుని మార్గంలో దేవుని కుటుంబంలో ఉండగలుగుతాం, లేకపోతే ఉండలేము. ఇప్పుడు ఈ స్త్రీ కూడా అలాగే ఉంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే ఉన్నారు. పిలిచినప్పటికీ, పిలుపులో ఉన్నప్పటికీ వారు అనేక సార్లు సనగటము, గొనగటము, అది లేదు ఇది లేదని కోపపడటము, చాలా వారు దేవుని మీద, దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేస్తూ వస్తున్నారు. దేవుడు వారికి ఇచ్చేటువంటి ఉన్నతమైనటువంటి బహుమానము కొరకు వారు పరిగెత్తట్లేదు, దాని కొరకు ఎదురు చూడలేదు. ఇప్పుడున్న పరిస్థితులలో ఉన్న కష్టాలు, బాధలు చూస్తున్నారు. కానీ రాబోయే కాలంలో దేవుడిచ్చేటువంటి ఉన్నతమైనటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశం ఏది ఉందో దాని కొరకు వారు దృష్టి పెట్టలేకపోతున్నారు. చాలామంది కుటుంబ జీవితాలు, బిడ్డలు, స్నేహాలు, శరీరాశలు, వయసు, కోరికలు ఏమేమితున్నాయి వీటి మీద ఎక్కువ దృష్టి పెడుతూ మనం ఏమైపోతున్నామంటే, పాపిగా ఉన్నప్పుడే దేవుడు మనకు రక్షణ ఇచ్చాడు, ఇది గొప్ప భాగ్యము, దీనిలో నుండి నేను వేరైతే నేను నష్టపోతాను, దీనిలోనే నేను కలిసి ఉండాలి అనే మనసు మాలో లేనప్పుడే మరలా తిరిగి తైలానికి, సువాసనలకి, అంటే చక్కగా సునోలు ఇవన్నీ కొట్టుకొని మంచి జనపనార వస్తువులు వేసుకొని చక్కగా అలంకరణతో, లోకములో మంచి భోజనముతో, అంతే కదా, మంచి భోజనం తింటే మేపులే రూపాలని. ఈ లోకము దేనిని చూస్తుంది అంటే రూపాన్ని చూస్తుంది, వస్త్రాలు చూస్తుంది, భోజనం చూస్తుంది, సువాసనలు చూస్తుంది, ఈ లోకములో డబ్బులు చూస్తుంది. అందుకే ఈ లోకం ఏమైపోతుంది అంటే దానివైపు ఎక్కువగా మళ్ళించబడుతుంది. ఎందుకని, ఈ లోకంలో అవేవి లేకపోతే బ్రతకడం కష్టమవుతుంది, అవి కావాలి. కనుక వీటి కొరకు మనం ఏం చేయాలి అంటే, దొంగ ఇంకొకటో, శరీరం ఒకటో, రకరకాలుగా మన జీవితాలు వెళ్ళిపోతున్నాయి. కానీ దేవుడు ఇచ్చిన ఉచితమైన రక్షణను మనం ఏమైపోతున్నామంటే, ఆనాడు ఇస్కరియోతు యోధా కానీ డబ్బుల కొరకు దేవుని నమ్మేసుకున్నట్టు మనం రక్షణ నమ్మేసుకుంటున్నాం, పరిశుద్ధత నమ్మేసుకుంటున్నాం. మన పాపానికి మనం ఏమైపోతున్నాం, దేవుడిచ్చిన విలువైన రక్షణ తాకట్టు పెట్టేస్తున్నాం. విడిపించాడు దేవుడు, మరలా మనం ఏమైపోతున్నాం, ఆ పాపంలోనికి మళ్ళా వెళ్ళిపోతున్నాం. అంటే మన జీవితాల్లో మనకి ఏమీ లేదంటే, ఒక పాపికి దేవుడు ఒక ఉన్నతమైన కృప ఇవ్వబడినప్పటికీ, ఒక మంచి సహవాసం అనేది దేవుడు ఇచ్చినప్పటికీ కూడా ఆ సహవాసాన్ని ప్రేమించలేక పాత సహవాసములోనికి వెళ్ళిపోవటాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే నమ్మక ద్రోహం. దేవుడు ప్రేమించి ఇకనైనా మంచిగా మన జీవితాలు ఉంటాయేమని చెప్పేసి ఆ కుబేరకు ఒక ప్రవక్తతో సంబంధాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆమె తిరిగి ఏం చేసింది అంటే, ఆ పాత జీవితంలోనికే ఆమె వెళ్ళిపోయినట్లుగా నేటి క్రైస్తవ జీవితము, ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఇదే పరిస్థితిలో, ఇదే బలహీనతలో క్రైస్తవ జీవితాలు ఉన్నాయి.
ఇలా నీ జీవితం ఉండటం వల్ల దేవుని కృప ద్వారా నువ్వు పొందుకోవాల్సిన మేలుకి దూరం అవుతున్నావు. దేవునితో నీవు ఉండే బాంధవ్యం ద్వారా నువ్వు ఫలించవలసిన జీవితంలో నీవు ఫలించలేక ఎండిపోతున్నావు. నీ సమయాన్ని, దేవుడిచ్చిన విలువైన సమయాన్ని నీవు వృధా చేసుకుని నీవు హాని చేసుకుంటున్నావు, నీ జీవితానికి హాని చేసుకుంటున్నావు. నీ మీద ఆధారపడు నీ ప్రార్థన ద్వారా ఎంతోమందికి మేలును కలిగించవలసినటువంటిది నీ జీవితంలో ఆ మేలుని అందించలేకపోతున్నావు. జాగ్రత్త. విశ్వాస జీవితంలో చాలా మన జీవితాల్లో దేవుడు కృప చూపిస్తున్నప్పటికీ మళ్ళా తిరిగి మనం వెనుదిరిగే స్వభావం, లోకములోకి వెళ్ళిపోయే స్వభావం, స్నేహాలు ప్రేమించే స్వభావం, లోకములో ఏమి తిందుమా, ఏమి ధరించుకుందామా, సుఖవంతమైన జీవితాన్నే మన జీవితంలో కోరుతున్నాం తప్ప దేవుని కొరకు నమ్మకముగా బ్రతకాలే. నా జీవితంలో ఈ భ్రష్టుడికి దేవుడి భాగ్యము, ఇంత మంచి భర్తనిచ్చాడు, ఇంత మంచి సహవాసం ఇచ్చాడు, ఇంత మంచి దేవునితో సహవాసమును కలిగి ఉండే భాగ్యము దేవుడిచ్చాడని కృతజ్ఞత లేకపోవటము మనం బలహీనం అయిపోతున్నాం. దేవునికి లోబడుకోకుండా మరల తిరిగి మనము వెళ్ళిపోవటం జరుగుతుంది అని మనం ఒక జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక మనము మూడవదిగా మనం చూసినట్లయితే అక్కడే భోగ భాగ్యాల పట్ల వ్యామోహం. వేటి పట్ల? భోగ భాగ్యాల పట్ల వ్యామోహం. ఇక్కడ భర్తకి నమ్మకం ద్రోహం చేసింది, వేరే పరాయి పురుషులతో ఆమె స్నేహాలు చేస్తుంది. దేవుడు వాటిని విడిపించాడు. తిరిగి నువ్వు ఉంటే ఎవరితో ఉండాలి? దేవునితోనే ఉండాలని దేవుడు చెబుతున్నాడు. కానీ భర్తను ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. ఎందుకు మోసం చేసింది అంటే ఇక్కడ మనం మూడవదిగా మనం చూడాల్సింది ఏంటంటే, ఆమెలో అనేకమైనటువంటి లోకములో ఉన్నటువంటి భోజనం కావచ్చు, వస్త్రము కావచ్చు, లేకపోతే అందచందాలు కావచ్చు, లేకపోతే అనేకమైన పరిస్థితులు ఏమైనా కావచ్చు, వాటికి ఆమె ఆకర్షణీయురాలుగా ఉంది. వాటికి విడిచిపెట్టలేకపోతుంది. అంటే ఇప్పుడు మనం చూస్తే సొదొమ గొమొర్ర పట్టణంలో నాశనం అవుతున్నటువంటి ఆ పట్టణంలో ఉంచబడిన లోతు కుటుంబాన్ని దేవుడు ప్రేమించాడు. ఆ నీతిమంతులు ఆ చెడ్డవారితో కలిసి నశించిపోవటం దేవునికి ఇష్టము కాదు కనుక వారిని వేరు చేస్తున్నాడు. దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? వేరు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వేరు చేయబడినప్పటికీ, వారు బయటికి వచ్చినప్పటికీ నడవలసినటువంటి త్రోవలో దేవుడు అన్నాడు, వెను తిరగవద్దు, మరి ముందుకు వెళ్ళండి. అక్కడ చెప్పింది ఏంటంటే, మీరేం చేయొద్దు, ఈ శాపగ్రస్తమైన దాని వైపు ఇక మీరు చూడవద్దు. శాపము నుంచి బయటకు వచ్చారు కదా మీరు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? దేవుని వైపు చూడండి, రక్షణ వైపు చూడండి, దేవుని కృప వైపు చూడండి, వెనుక తిరగొద్దు అంటే, ఒకవేళ మీరు వెనుతిరిగారా మీరు శాపగ్రస్తులు అవుతారు దేవుడు చెప్పాడు, ముందే చెప్పాడు. మరి ఇవేం చేసింది? దేవుని మాటను లెక్క చేయలా, దేవుని ప్రేమను లెక్క చేయలా. దేవుడు రక్షించినప్పటికీ కూడా నా జీవితంలో నేను చనిపోయినా పర్వాలేదు అన్నటువంటి పరిస్థితిలో ఉన్నావు తప్ప దేవుని మాటల చొప్పున ముందుకు వెళ్ళే పరిస్థితిలో లేకపోయావు. అందుకే ఆ లోతు పిల్లలైతే వెనుదిరగకుండా ముందుకు వెళ్ళిపోయారు, కానీ లోతు భార్య మాత్రము ఏం చేసింది? వెనుదిరిగింది. అక్కడే ఆమె జీవితంలో ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని శాపమునకు నిలయముగా, ఉప్పు స్తంభముగా ఆమె ఏమైపోయింది? అంతే. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఒక పాపములో ఉన్నటువంటి వ్యభిచారిని ప్రవక్త యొక్క భార్యగా ఉండే కృప దేవుడిచ్చాడు. అలాగనే లోకములో పాపములు ఉండే మనకు పరిశుద్ధుడైన దేవునితో ఉండే భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. మనం చివరి వరకు మనం ఏం చేయాలంటే ఆయన బిడ్డగా ఉండాలి తప్ప ఆయనకి వ్యతిరేకమైనటువంటి విగ్రహారాధన కానీ, దేవునికి వ్యతిరేకమైన వాటిని దేవుళ్ళుగా మనము పూజ పురస్కారం చేయటం, గౌరవించడం కానీ, వాటి దగ్గరికి వెళ్ళి మనం విచారణ చేయటం కానీ, అది దేవుడు ఎట్టి పరిస్థితులు ఒప్పుకునేది
కాదు, అది విడిచిపెట్టేద్దాం. అది విడిచిపెట్టకపోతే మనం ఏం చేస్తున్నాం? దేవునిని నమ్మించి మోసం చేసిన వాడు అవుతున్నాం కదా. ఇప్పుడు ఇస్కరియోతు యోధ అధిక చేశాడుగా, నమ్మించి ఏం చేశాడు? దేవునిని అమ్ముకున్నాడు కదా. ఈరోజు డబ్బును ఒకవేళ దేవుని కంటే ఎక్కువగా, లేకపోతే ఈ లోకములో ఉన్నటువంటి భోజనాలు ఇవన్నీ దేవుని కంటే ఎక్కువగా నీలో ఉన్నట్లయితే నువ్వేం చేస్తావంటే దేవుని తక్కువ చేస్తావు. ఈ లోకములో ఉన్న డబ్బులు, వస్త్రాలు ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి, స్నేహాలు. అందుకే మనం ఎవరిమైనప్పటికీ కూడా మన జీవితాలు ఫలించాలి అంటే మనం ఏం చేయాలంటే భోగ భాగ్యాల పట్ల మనకున్నటువంటి వాటిని అసహించుకోవాలి కదా. ఈ భోగ భాగ్యాలని మోషే అసహించుకున్నాడు కాబట్టి దేవుని కొరకు ముందుకు వెళ్ళాడు. దేవుడు ఆయనను గొప్ప నాయకునిగా దేవుడు ఆశీర్వదించాడు. గొప్ప నాయకుడుగా ఏ సింహాసనాన్ని అయితే విడిచిపెట్టాడో దేవుడు అంతకంటే గొప్ప సింహాసనాన్ని దేవుడు మోషేకి ఇచ్చాడు. నువ్వు దేవుని కొరకు ఎంత త్యాగం చేస్తే నూరంతలుగా దేవుడు నీకు అంత గొప్ప భాగ్యాన్ని దేవునికి ఇస్తాడు. ఆ విశ్వాసత అనేటువంటిది దేవుని పిల్లలుగా రక్షణ పొందిన మనలో దేవుని పట్ల ఉండాలి, దైవ సన్నిధి పట్ల. అప్పుడే మనము దేవుని సన్నిధి విలువైనది, గొప్ప భాగ్యముతో కూడింది అని దేవుని పాదాలు మనం విడిచిపెట్టలేము అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఇక మనం నాలుగవదిగా మనం చూసినట్లయితే కృతజ్ఞత ఆమెకి లేకపోవటం. ఆమెకేమీ లేదు, కృతజ్ఞత లేకపోవటం. హోషేయ గ్రంథములో 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుదాం. చూసారా, ఇప్పుడు ఈమెకి ఏమి తక్కువ చేయట్లేదు దేవుడు ఈమెకి చాలా దేవుడు ఇస్తున్నాడు, కానీ ఈమెకి ఏమీ లేదు. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చాడని కృతజ్ఞత లేకపోవటం. వీటిని తీసుకువెళ్ళి, విలువైన వాటిని తీసుకువెళ్ళి వేటికి ఇస్తుంది. మనకు ఉదాహరణకు మనం చూస్తే యెరూషలేము దేవాలయములో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఆ గిన్నెని తీసుకువెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి వస్తువులు తీసుకువెళ్ళి ఏం చేశాడంట, నెబుకద్నెజరు యొక్క కుమారుడు బెల్షాజరు వాటిలో ద్రాక్షరసం పోసుకుని త్రాగుతున్నాడు. ఇవి దేవుని మందిరములో పవిత్రమైన వస్తువులు. వీటిని నీ త్రాగుడికి, నీ జలసాలకి, నీకు ఇష్టమైన వాటికి వీటిని తీసుకెళ్ళి నువ్వు అప్పగించడానికి వీలు లేదు. ఇవి తీసుకెళ్ళకూడదు. ఇది పవిత్రమైనది. చాలాసార్లు మనం అట్లా పట్టుకు వెళితే ఒకప్పుడు ఇక్కడున్న గిన్నెలు, ఇక్కడున్న అన్నీ తీసుకెళ్ళిపోయి అన్నిటికీ వాడేసుకుంటూ ఉండేవాళ్ళు. వాటి మనం బ్రేక్ చేసుకుంటూ వచ్చాం. ఒక్కొక్క దాన్ని బ్రేక్ చేస్తూ వచ్చాం. చేయకూడదు అట్లా. దేవుని సన్నిధి అంటే దేవుని సన్నిధిలో ఉండాలంతే. ఇవి ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు వాడుకోవటానికి వీలేదంతే. మీ ఖర్చుతో పాటు మీరేం చేయాలి, సామాన్లు తెచ్చుకుని వాడుకోవాలి. ఇక్కడ వాటిని తీసుకువెళ్ళిపోయి ఎట్లా పడితే అట్లా ఇది కులములో ఉంది, ఇది వాడుకోవాలి. బైబిల్ చెబుతుంది ఇది జాగ్రత్త, ఇది దైవ సన్నిధి. ఈ వస్తువులు మన ఇష్టత కొరకు, మన అవసరతల కొరకు దీన్ని వాడుకోవటానికి వీలు లేదు. ఒకవేళ నువ్వు తీసుకెళ్ళి అధికారం ఉంది కదా, నాకు అన్నీ ఉన్నాయి కదా అని ఒకవేళ తీసుకువెళితే ఆ నష్టము నువ్వు చూడాల్సి వస్తుంది. ఆ నష్టము రాకుండా ఉండటానికే కదా దేవుడు సేవకులను ఏర్పాటు చేసేది. నీకు తెలియని విషయాలు చెప్పడానికే కదా నీకు విషయాలన్నీ సేవకులను ఏర్పాటు చేసేది. ఒకవేళ నీవు ధిక్కరణతో, లేకపోతే నేను ఏదైనా నేను చేస్తాను, నాకు ఎదురు లేదు అనే పరిస్థితులు ఒకవేళ నువ్వు చేస్తే, ఒక అధికారము కలిగినటువంటి హిజ్కియా ఏం చేశాడు, ధూపం వేయటానికి వెళ్ళాడు. అక్కడ యాజకులు ఉంటే అహంకారంతోనే కదా వెళ్ళింది, నేను రాజును కదని. ఏమైంది, వాళ్ళు ఎంత ఆపినా ఆగలేదు. చివరికి అతనికి కుష్ఠవ్యాధి వచ్చింది. సింహాసనం మీద నుంచి ఊరు నుంచే బయటకు తోసేయాల్సి వచ్చింది. చూసారా, మన జీవితాలలో మనం చేసేటువంటిది
నీకు తెలియదు, నీకు బలం ఉండొచ్చు, నీకు జ్ఞానం ఉండొచ్చు, లేకపోతే నా ఊరు లేకపోతే నా ఇంటి వాళ్ళు చాలామంది నా వెనుక వాళ్ళు ఉన్నారు అనుకోవచ్చు. కానీ దేవునికి వ్యతిరేకముగా చేస్తే ఈ శిక్ష వస్తుందని దేవుడు సేవకులు హెచ్చరిక చేస్తున్నప్పుడు నువ్వు వినాల్సిందే. వినకపోతే మాత్రము నష్టము సామాన్యంగా ఉండదు. ఆ తర్వాత ఆ నష్టాన్ని భర్తీ చేసేవారు కూడా ఎవరు ఉండరు. ఎవరు చేస్తారు? ఇక బెల్షస్సర్ ఏమైపోయాడు? ఆ రాత్రే శత్రువులు వచ్చి ఆయన ఏం చేశారు? చంపేశారుగా. బైబిల్ చెప్తుంది ఇవన్నీ. అందుకే నాకు విరోధముగా రూపించబడిన ఏ పట్టణమైనను, ఏ మనుషులైనను, ఏ ఆయుధమైనను వర్ధిల్లదు. ఏది వర్ధిల్లదు? మనం ఏదైనా వర్ధిల్లాలి అంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి దైవ సన్నిధిని ప్రేమించేవారుగా, కృతజ్ఞత కలిగిన వారుగా ఎప్పుడైతే మన జీవితాలు ఉంటాయో అప్పుడు దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుడు ఈ వ్యక్తికి ఏమి కావాలో దేవుడికి తెలుసు. ఈ భోజనానికి కక్కుర్తిపడద్ది, వీటికి వాటికి కక్కుర్తిపడద్ది, లేకపోతే ఈ వెండి బంగారానికి వస్త్రాలకు కక్కుర్తిపడుతుంది. ఈ కక్కుర్తిపడేటువంటి వ్యవహారం దేవుడికి తెలియదా? తెలుసా? మన పిల్లలు ఎవడు భోజనం ఎక్కువ తింటాడో ఎవడేంటో తెలుసా? మనకి తెలుసు. మన పిల్లల సంగతి మనకు తెలుసు. తింటున్నాడు కదా అని అంటావాడిని మనం. దేవునికి కూడా తెలుసు. మన యొక్క స్థితి ఏంటో ఆయనకి తెలుసు, మన నడకేంటో ఆయనకి తెలుసు, మన యొక్క పరిస్థితులు ఏంటో ఆయనకి అన్నీ తెలిసే ఉన్నవి. కనుక ఆ తెలిసిన దేవుని దగ్గర మనం నమ్మకముగా, జాగ్రత్తగా, కృతజ్ఞత కలిగి మన జీవితాలు ఉంచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక వీకేమీ లేదు, కృతజ్ఞత లేకపోగా దేవుడిచ్చినటువంటి విలువైనటువంటి బంగారాన్ని ఎక్కడ పెడుతుంది? తీసుకెళ్ళి బయలుదేవత. ఇది ఎవరు సొమ్ము? మరి దేవుని సొమ్ముని దేవునికి ఇవ్వకుండా నువ్వెవరికో ఇచ్చేస్తానంటే ఎట్టా? అంతేనా? అంటే మనం చాలాసార్లు మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క కోరికలను, మన ఇష్టతలు, లేకపోతే మనకున్నటువంటి వాటిని తీర్చుకోవడానికి మన ఇంట్లో సొమ్ము అంతా తీసుకెళ్ళి వేరే వాళ్ళకి పెడతాం. మన ఇంట్లో బట్టలన్నీ వాడికి పెడతాం, వాళ్ళ ఇంట్లో వస్తువులు వాడికి కావాల్సినవన్నీ. ఎవరి కోసం ఇదంతా? నీ ఆశలు, నీ కోరికలు, నీ జీవితంలో ఆనందం కొరకు. ఇదేగా ఇది దేవునికి ఇష్టమైనది. అదే చెబుతుంది ఇక్కడ. దేవుని పిల్లలుగా మనం దేవునిలో ఉండాలి. ఎక్కడో మన ఇష్టానుసారంగా దీనిని మనం పాడు చేయటానికి నీవు నీ సొత్తు కాదు, నీవు దేవుని సొత్తు. నీవు నీ సొత్తు కాదు, నీవు దేవుని సొత్తు. నీవు విలువ పెట్టుకొనబడ్డావు కదా. ఒక పాపిగా ఉన్నప్పుడు, ఒక దోషగా ఉన్నప్పుడు, నువ్వెందుకు పనికిరాని వాడుగా ఉన్నప్పుడు దేవుడు నేను ఒక పనికి వచ్చే పాత్రగా చేయటానికి ఎక్కడో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఎక్కడో ఉన్నటువంటి ఒక చెట్టుని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడంట? ఒక సారవంతమైన భూమి దగ్గర తీసుకొచ్చి ఇక్కడ శ్రేష్టమైనదిగా ఇక్కడ నాటాడు. ఐగుప్తు దేశంలో తీసుకొచ్చి ఇక్కడ నేను నాటినప్పుడు నువ్వేం చేయాలి? ఇక్కడ ఫలించాలి. ఎన్నో సంవత్సరాలు అక్కడ శపించబడ్డావు, అనగదొరకవేయబడ్డావు. ఆహారం లేదు, గృహాలు లేదు, వస్త్రము లేదు, ఏమీ లేని దరిద్రమైన జీవితంలో దేవుడు నిన్ను ప్రేమించి ఇంత మంచి జీవితం ఇస్తే నువ్వు ఫలించుకోకుండా కారు ద్రాక్షలు కాస్తాను. నీవు దేవుని కొరకు నమ్మకముగా వండుకోకుండా నమ్మక ద్రోహం చేస్తాను. కృతజ్ఞత కలిగి జీవించుకోకుండా కృతజ్ఞత లేనివాడుగా నా బ్రతుకేదో నేను బ్రతుకుతాను అన్నట్లుగా నీ జీవితం ఉంచబడుతుందంటే దేవుడు ఇష్టపడతాడా? ఇక మనము ఐదోదిగా మనం చూస్తే బానిసత్వంలోనికి మళ్ళా జారిపోవటం, విడిపించినప్పటికీ మళ్ళా మనం వెళ్ళిపోవటం. వాక్యములో హోషే గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. ఏమనగా చూసారా?
ఉమ్, ఉమ్. చూసారా, ఇక్కడ మనం చూడండి, మళ్ళా భర్త వెళ్ళి ఆ, ఆవిడని విడిపించడానికి ఏం చేయాల్సి వచ్చింది? ఈయన మళ్ళా కొంత తులాన్ని కొన్ని, అంతేనా? ఇప్పుడు మనం చేసిన దానికి మళ్ళా దేవుడు వెల చెల్లించాల్సి వస్తుందా? చూడండి, జలసాలు మనవి, తిండి మంది, సుఖం మంది, అప్పులు చేసేది మనం, కానీ కట్టేది యేసయ్య. అదే చెప్తున్నాడు, క్రైస్తవ జీవితాల్లో దేవుడు నిన్ను విడిపించాడు, మరలా నువ్వు పరాయి పరిస్థితుల్లోకి, బానిసత్వంలోకి మళ్ళా నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మళ్ళా నువ్వు వెళ్ళు నాయనా, వెళ్ళి నువ్వేం చేయాలి? ఆమెను విడిపించాలి. అమ్ముడైపోయింది, మళ్ళా వెళ్ళిపోయింది. అంటే ఇశ్రాయేలును దేవుడు, లేకపోతే దేవుని ప్రేమించే బిడ్డలు అమ్ముడైపోతున్నా, దేవునికి వేరైపోతున్నా, దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులలో కృతజ్ఞత లేని భావంతో ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమే నిన్ను ఇప్పుడు నిలుపుతుంది. ఇక్కడ నీతిమంతులు అని కాదు, పరిశుద్ధులు అని కాదు, లేకపోతే ఎప్పుడో నిన్ను శిక్షించాలి, ఎప్పుడో కత్తితో సంహరించాలి. కానీ ఎందుకు సంహరించట్లేదు అంటే దేవుడు ప్రేమ కలిగినవాడు, దేవుడు దయ కలిగినవాడు. నీ స్థితి ఆయనకు తెలుసు. అందుకే ఒక ప్రవక్తతో నువ్వు వెళ్ళినైనా ఆమెని వివాహం చేసుకో. ఇది ఇశ్రాయేలు యొక్క సూచనగా, వారు నా బిడ్డలే, కానీ వాళ్ళు మరలా తిరిగి లోకములోకి వెళ్ళిపోయారు, విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు, వ్యభిచారములోకి వెళ్ళిపోయారు, వారి ఇష్టానుసారమైన పరిస్థితులకు వెళ్ళారు. అయినా నేను వారిని విడిచిపెట్టట్లేదు. ఈరోజు నేను కూడా విడిచిపెట్టలేదు. కనుక నాకు సూచనగా నీవు నిలబడి నువ్వు వెళ్ళు అంటే ప్రవక్త దేవుని మాట వింటున్నాడంతే. ఆ వ్యక్తి చేసిన ద్రోహాన్ని చూడలేదు, ఆ వ్యక్తి చేసినటువంటి అన్యాయం చూడలేదు. నేనేంటి నీతిమంతుని ప్రార్థన, ఆ వ్యక్తి దగ్గర నేను వెళ్ళటం ఏంటని చూడకుండా ఆ వ్యక్తి దగ్గరికి వెళుతున్నాడు. అదే దేవుని పిల్లలకున్న గుణం, అదే దేవుని బిడ్డలకు ఉన్నటువంటి దేవుడు నేర్పించే మంచి పాఠం. ఇది మనం నేర్చుకోవాలి. మన జీవితాలలో ఎప్పుడైతే ఆ విధంగా మన యొక్క జీవితాలు, నీవు నేను బానిసత్వంలో ఉండటం దేవునికి ఇష్టము కాదు కనుక బానిసత్వంలో ఉన్నటువంటి వారిని మళ్ళీ విడిపించడానికి దేవుడు మరలా నీకు సువార్తను అందిస్తున్నాడు. విలువైన రక్షణ మార్గాన్ని దేవుడు మనకు అందిస్తున్నారు అనే విషయాన్ని నేను మీ అందరికి కూడా మనం చేస్తున్నాను. దేవుని అపారమైన దేవుని మహాకృప, దేవుని మహాప్రేమే నిన్ను నన్ను కూడా కాపాడుతుంది, విడిపిస్తుంది అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. దేవుని బిడ్డలుగా చివరి వరకు పడుతూ లేస్తూ నీ జీవితం ఏవాలంటే ఇక పడకుండా జాగ్రత్తగా నడవాలి. నడక నేర్చుకునే వాళ్ళైనా, వంట నేర్చుకునే వాళ్ళైనా కొన్ని తప్పిదాలు, కొన్నిసార్లు పడిపోవటం ఉంటుంది. కానీ అన్నీ వచ్చిన తర్వాత కూడా మనం తప్పు చేస్తుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడువంటాం. అప్పుడేమో నడక నేర్చుకున్నది ఎప్పుడేమో ఏం చేస్తారు, అయ్యో పడిపోయావు అంటారు. తర్వాత పెద్దవాళ్ళైన తర్వాత పడిపోయామనుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎక్కడ కళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. అప్పుడు నీ మీద ఆ జాలితో కూడిన మాటలు ఉండవేక, అప్పుడు ఈ మాటలు ఉండవు. ఏదైనా ఒక పని నేర్చుకునేటప్పుడు వేరుగా ఉంటుంది, పని రాదు కాబట్టి. పని వచ్చిన తర్వాత కానీ నువ్వు తప్పు చేస్తే ఎక్కడ పెట్టుకున్నావు, మనసు ఎక్కడ పెట్టావు? పని మీద లేదా? ఎందుకు ఈ తప్పు జరిగింది ప్రశ్న వస్తుంది, అక్కడ కోపం వస్తుంది, అక్కడ ఖండన వస్తుంది. జాగ్రత్త. అందుకే ఇక్కడ దేవుని యొక్క మాటలు మనకి ఏంటంటే, బానిసత్వంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు చివరి వరకు కూడా నిన్నేం చేస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమే నేటి వరకు కూడా నిన్ను కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక మనం చూసినట్లయితే 6వ విషయంలో మనం చూస్తే,
దేవుని కనికరాన్ని పొందినటువంటి పాత్ర. దేవుని కనికరమును పొందిన పాత్ర. మనకు 3వ అధ్యాయము మొదటి వచనం మనం చదివితే ఏమనగా ఆ, 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 ఆ. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని కృపేనా ఇది? దేవుని కృపేనా? కనుక దేవుని కనికరాన్ని పొందినటువంటి ఒక పాత్రగా ఉంది. దూరంగా ఉన్న దేవుని కృప నీ దగ్గరకు వస్తుంది. నువ్వు లోకములో ఉన్న దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. యోనా వెళ్ళవలసిన త్రోవలు వెళ్ళకుండా, వెళ్ళవలసినటువంటి వాడెక్కకుండా వేరే వాడలు వెళ్ళినా దేవుని కృప ఆయన కాపాడిందా లేదా? ఆయన తోడుగా ఉందా లేదా? అంతే. నీ ప్రేమే నన్ను ఆదరిస్తుందయ్యా కదా. దేవుని ప్రేమ మనల్ని ఆదరిస్తుందండి. మనం అనుకుంటాం నేను చాలా జ్ఞానంతో, నేను చాలా చక్కగా నా కుటుంబాన్ని, నా జీవితాన్ని నడుపుతాను అనుకుంటున్నావు. దేవుని ప్రేమ అండి. ఒక పాపి పట్ల దేవుడు దయ ఉంది, దేవుని ప్రేమ ఉంది. ఆ ప్రేమ, ఆ దయ నిన్ను ఇంతవరకు నిన్ను మనందరినీ ఈ భూమి మీద నిలబెడుతుంది అని చెప్పి, నేను చాలా మంచివాడిని అనుకోవటానికి వీళ్ళు సరిదిద్దుకోవటానికి దేవుడు బ్రతికిస్తున్నాడు. సరి చేసుకోవటానికి దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. ఎక్కడెక్కడ మన పొరపాట్లు ఉన్నాయో, ఏమేమి మన పొరపాట్లు ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలి? ప్రభు శరీరంలోకి, రక్తంలోకి వచ్చేసరికి సరి చేసుకుందాం. నేను దూరముగా ఉన్నప్పటికీ, నేను ఒకవేళ శిక్ష అర్హత కలిగిన వాడు ఉన్నప్పటికీ కూడా దేవుడు నన్ను శిక్షించట్లేదంటే ఆయన దయ కదా, ఆయన ప్రేమ కదా. ఎందుకు నేను ఆయనని మోసం చేయాలి? ఎందుకు నేను ఆయన దగా చేయాలి? ఎందుకు నేను ఆయనకు వ్యతిరేకముగా నా జీవితాన్ని నేను ఎందుకు నడిపించాలి అని మనం ఏం చేయాలంటే, దేవుడు మనకిచ్చినటువంటి ఆ చక్కని కృపను బట్టి మారు మనసు పొంది దేవుని కనికరములో చక్కగా వాడబడదాం. పాపులను దేవుడు వాడుకోలేదా? యాకోబు బావి దగ్గర దేవుడు మరి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆ స్త్రీ ఏం చేసింది? ఆ కుండను అక్కడే విడిచిపెట్టింది కదా. విడిచిపెట్టి ఏం చేసింది? దేవుని మాట చొప్పున ఆ ఊరిలోకి వెళ్ళింది. ఊరు వారందరినీ దేవుని వద్దకు నడిపించింది. వాడుకుంటాడు దేవుడు, వాడుకోవటానికే దేవుడు మనం ఇక్కడ పిలుస్తున్నాడు. మనందరము కూడా అర్హత కలిగిన బిడ్డలుగా ఉండాలని దేవుడు ఇక్కడ పిలుచుకుంటున్నాడు. నీవు నేను కూడా దేవుని కొరకు ఒక అర్హత కలిగిన మంచి బిడ్డగా మన జీవితాలను కట్టుకుందాం. అలాంటి గొప్ప కృప దేవుడు మనకు దయచేయునుగాక. చివరకు ఒక మాట చూపిస్తాను. చివరికి ఒక మాట, మారు మనసు పొందే అవకాశం అంటే తిరిగి నీ బలిపీఠాన్ని కట్టుకోవటం, తిరిగి నీ పాపము నుంచి, చీకటి నుంచి బయటకు రావటం దేవుడు నీకు ఇచ్చే ఒక గొప్ప కృప. చివరి ఛాన్స్ అనుకుందాం. ఒకవేళ ఇది కూడా నీవు చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటే, గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉంది, ఫలింపని, మాట వినని, లోబడని ప్రతి చెట్టుని నరికి పారేయండి. దేవుడు ఆజ్ఞాపిస్తే ఒక్క నిమిషం, అసలు దేవుడు ఆజ్ఞ ఇవ్వకుండానే అపవాది మనం చాలా శోధిస్తున్నాడే, అదే దేవుడు అవకాశం ఇచ్చాడు అనుకోండి. యోబుని వాడుకోలేదా? యోబుని పూర్తిగా మోడుబారు ఇవ్వలేదా? అపవాది ఊరుకుంటాడండి. ఇప్పుడు అపవాది కాదు, దేవుడే ఇక్కడ చేయబోతున్నాడు. ఓకే, ఇక్కడ మనం 3వ వచనం చదవండి. 3వ అధ్యాయం 3వ వచనం. హల్లెలూయా. ఇప్పుడు అంటున్నాడు, ఇక మరలా నువ్వు అలాంటి పనులు ఏమీ చేయవద్దు. నువ్వు చక్కగా మరలా నువ్వు వచ్చావు, నా ఇంట్లోకి వచ్చావు, మళ్ళా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అలా నువ్వు చేయొద్దు, నేను చేయకూడదు, ఎవరు చేయకూడదు. మనందరూ దేవుని బిడ్డలుగా ఉందాం. కనుక దేవుడు మరొక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. దానిని సద్వినియోగము చేసుకుందాం. దేవుడు నెల వెంబడి నెల అవకాశాలు దేవుడు ఇస్తున్నాడు.
మనము మారు మనసు తగిన ఫలములతో నిలిచి ఉండునుగాక. ఓకే, తల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.